ఇప్పుడు ఈ 10th క్లాస్ తర్వాత విద్యార్థులకు ఉన్నటువంటి కొన్ని కీలకమైనటువంటి అంశాలు ఏంటంటే, ఒకటి ఎంపీసీ గ్రూప్, 2 బైపీసీ. ఈ ఎంపీసీ బైపీసీ కాకుండా మ్యాథ్స్ బాగా చేయగలుగుతున్నాడు, 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మ్యాథ్స్ మీద బాగా పట్టు ఉన్నది అనుకున్నట్లయితే అలాంటి విద్యార్థులు ఎంపీసీ తీసుకోవచ్చు. లేదు మ్యాథ్స్ మీద అంత అవగాహన లేదు అనేటట్టంటే బైపీసీకి సంబంధించినటువంటి బయాలజీ మీద ఎక్కువ కమాండ్ ఉన్నది, అదేవిధంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ మీద ఎక్కువ ఉత్సాహంగా ఉన్నదంటే బైపీసీ తీసుకోవచ్చు. లేదు ఇటు మ్యాథ్స్ కానీ బయాలజీ కానీ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో ఎలాంటి ఉత్సాహం లేదు, కేవలం సోషల్ స్టడీస్కి సంబంధించిన వాటి మీద ఎక్కువ ఉత్సాహంగా ఉందనేటువంటి అంటే సోషల్ స్టడీస్కి మనకు 2-3 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఎంఈసీ అవ్వచ్చు, సిఈసీ అవ్వచ్చు, లేదా హెచ్ఈసీ అవ్వచ్చు. లేదు ఇలాంటి ఏ కోర్సు లేదు, 10వ తరగతి అయిపోయింది, ఏదో ఒక రకమైనటువంటి వృత్తి నైపుణ్యం నేర్చుకున్నట్లయితే అది ఏదో రకమైనటువంటి జీవితాన్ని మనకి ఇస్తుంది అన్నట్లయితే అది ఐటీ సైడ్ కానీ ఐటీఐ సైడ్ కానీ లేదంటే ఎంఎల్టీ సైడ్ కానీ లేదా ఏదైనా ఒక వొకేషనల్ కోర్స్ తీసుకుంటానికి అవకాశం ఉన్నది.